హాయ్ మామ, నేను మీ జేబ్ గేమ్. మీరు చూస్తున్నారు జేబ్ గేమ్ ఇన్ తెలుగు. మామ ఈరోజు అయితే మనం అయితే బండిలు అయితే తిప్పడానికి వచ్చేసాం అనమాట. పారాడాక్స్ ఇవో బండిలు అయితే ఖచ్చితంగా తిప్పేద్దాం అనమాట. ఈరోజు అయితే మనకు వచ్చేసి మామ, మనమైతే ఈ బండిలు వచ్చేదాకా అయితే మన డైమండ్స్ వేస్ట్ అయినా పర్లేదు, బండిలు వచ్చేదాకా అయితే ఖచ్చితంగా అయితే నేనైతే తిప్పుతాం మామ. ఇలా స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో మామ. నాకు తెలిసినంత వరకు మామ, మన గెరీనా బాబాయ్ అయితే అస్సలు బండిలు అయితే ఈడనమాట. ఈయటానికి కనీసం ట్రై కూడా చేయడు. ఆ విషయం మన అందరికీ తెలిసిందే. బండిలు అయితే ఇచ్చాడా గెరీనా బాబాయ్ ఆస్తులు అమ్ముకుంటాడు, గెరీనా బాబాయ్ ఆస్తులు అమ్ముకుంటాడు. మరి బండిలు కాడే ఉండిద్దో నాకైతే అర్థం కాదు మామ. నాకు తెలిసినంత వరకు మనకైతే ఎంపటి ఈడనమాట. ఆ టోకెన్లు అయితే వచ్చేదాకా బండిలు ఈడని చెప్పి నేనైతే బెట్ కాస్తాను మామ. ఒకవేళ ఈ బెట్లో నేను సక్సెస్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్క 100 సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మన పాత ఛానల్లో కాకుండా ఒక్క 100 సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మామ. ఓకే, మనమైతే ఈ బండిలు అయితే తిప్పడానికి అయితే ఖచ్చితంగా నేనైతే హ్యాపీగా ఉన్నా మామ. ఈ బండిలు కానీ వచ్చిందా చాలు మావ, ఈ బండిలు వచ్చినా చాలా, అసలు మామూలుగా లేదనమాట. బండిలు మాత్రం ఇవో బండ్లు వేరే లెవెల్ ఉంది, అసలు మామూలుగా లేదు. మనమైతే స్టార్టింగ్ 200 స్పిన్స్ అయితే తిప్పుదాం మామ. 200 డైమండ్స్ది స్పిన్ అయితే తిప్పుదాం. 11 స్పిన్స్ 11 వస్తాయి కాబట్టి మనమైతే 200 డైమండ్స్ది అయితే తిప్పేద్దాం మామ. ఓకే, 200 డైమండ్స్ అయితే తిప్పుతున్నాను. ఓం బూమ్ బుష్ 200 తిప్పేయి. వచ్చిందా ఎక్కడొచ్చింది మా, అస్సలు వచ్చేదేంటి ఇది, అసలు వచ్చిద్దా? ఆ విషయం నాకు తెలిసి కూడా నేను వచ్చిందా అని ఆశపడతాను. అసలు ఏమన్నా అర్థం ఉందా మామ? అసలు ఆ బండిలు ఇస్తాడా? అసలు నాకు తెలిసినంతవరకు ఆ బండిలు అయితే ఈడు మామ, అస్సలు ఈడు. ఇవి అయితే నెక్స్ట్ అయితే తిప్పుదాం మామ, ఇప్పుడే వద్దులే. ఇవి అయితే ఎక్విప్ చేసుకోవడం కూడా అనవసరం, నెక్స్ట్ అయితే తిప్పుదాం. అసలు ఈ రివార్డ్స్ ఏంటి మామ, దరిద్రంగా ఉన్నాయి. ఒక్క రివార్డ్ కూడా చూసేటట్లేదు. ఓకే మామ, మళ్ళీ 200 అయితే తిప్పుతున్నాను. ఓకే 200 ఓం బూమ్ బుష్. ఈసారి వచ్చింది మామ. ఒక్క టోకెన్ అయితే ఇచ్చాడనమాట. కష్టపడి ఒక్క టోకెన్ ఇచ్చాడనమాట 200 డైమండ్స్కి. నెక్స్ట్ నా పుల్స్ అనేది తల్లి అసలు మామూలుగా ఉండదు. నెక్స్ట్ అయితే నాకు తెలిసినంత వరకు ఒక్క టోకెన్ కూడా ఈడు మా, ఒక్క టోకెన్ అంటే ఒక్క టోకెన్ కూడా ఈడు చూసుకో, నేను చెప్తున్నా కదా, ఒక్క టోకెన్ కూడా ఈడు. మళ్ళీ అయితే అదే ఊపిలో తిప్పుదాం మామ. ఈసారి ఓం బూమ్ బుష్ అనలేదు, అందుకని రాలేదు. ఓకే, ఈసారి అన్నాం ఖచ్చితంగా. ఈసారి అయితే ఓం బూమ్ బుష్ అని అయితే అనేద్దాం మామ. ఈసారి నేనైతే ఇస్తాడు అనుకుంటున్నా మామ. ఓకే ఓం బూమ్ బుష్. అరే రే 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 అరే, మరీ దారుణం మామ. అసలు ఏంటి మామ, మరీ దారుణమైన రివార్డ్స్ ఇస్తున్నాడు. ఇది మరీ దారుణం అసలు. ఏంటి మామ, ఇంత దారుణమైన రివార్డ్స్ ఇస్తే ఎట్ట మామ? ఫ్రీ ఫైర్ బాబాయ్ ఏంటి బాబాయ్? ఈసారి తిప్పే ముందైతే రెడీ. ఓం బూమ్ బుష్. ఈసారి ఇచ్చాడా? అరే రే 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 రే, ఏం చేసుకుంటారా టోకెన్లు? ఏం చేసుకుని అమ్మ రక్కీ రాయల్ టోకెన్లు ఏం చేసుకోవడానికి గురు? ఇవన్నీ అసలు అనవసరం మామ. ఈ గెరీనా బాబాయ్ అయితే మనకి ఈడ ఆ విషయం మనకి ఎప్పటి నుంచో తెలుసు. అసలు మనకి ఈడు ఇచ్చాడా? అసలు ఈడు చచ్చిపోతాడు అనమాట ఈ బండిలు ఇచ్చేలోపు. ఓకే మళ్ళీ తిప్పుదాం. ఈసారి నెట్ ప్రాబ్లం అనుకుంటా. వచ్చిందిలే. అరే బాబాయ్, ఈ టోకెన్లు ఏం చేసుకోను బాబాయ్? ఫ్రీ ఫైర్ బాబాయ్ ఏం చేసుకొని చెప్పు మా. ఈ టోకెన్లు ఈడు ఇంకేమన్నా అంటేనేమన్నా ఎత్తాడు. ఏం చేసుకోవడానికి ఇవన్నీ టోకెన్లు ఏం చేసుకోవడానికి నాకు అర్థం కావట్లేదు. ఓకే 22 ఉన్నాయన్నమాట. ఇవి అయితే వాడేద్దాం. అన్నీ అయితే పెట్టేశాను, అన్నీ వాడేద్దాం. అన్నిటి మీద తీసుకుంటే ఉపయోగం ఉండిద్దని నా ఉద్దేశం మామ. అన్నిటి మీద తీసుకుంటే అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉండిద్ది మన గెరీనా బాబాయ్ అయితే. రక్కీ రాయల్ ఒక్కటి తీసేస్తున్నాను అనమాట. మనకి ఫ్లాల్కాన్ కూడా తీసేస్తున్నాను మనకైతే. ఓకే ఇప్పుడైతే మీడియం అయితే చేశాను అనమాట. ఓకే ఇప్పుడైతే ఇస్తాడు అనుకుంటున్నాను. ఇచ్చాడు మావ. ఇచ్చాడు ఒకటైతే ఇచ్చాడు. మళ్ళీ రెండో టోకెన్ అయితే వచ్చేసింది మావ. అయ్యో, రెండో టోకెన్ అయితే ఇచ్చాడు అనమాట. మనం గెరీనా బాబు అయితే పర్లేదు, రెండో టోకెన్ అయితే ఇచ్చాడు. మయ్యా బతికిచ్చాడులే, ఫ్రీ టోకెన్స్లోనే ఇచ్చేసాడు అనమాట. రెండో టోకెన్ కూడా ఫ్రీ వాటితోనే. ఓకే ఇప్పుడైతే మళ్ళీ 200 అయితే ట్రై చేస్తున్నాము అమ్మ. నాకు తెలుసుగా అసలు మన గెరీనా బాబాయ్ ఇచ్చాడంటే అసలు అది నాకు తెలిసినంత వరకు ఆడికి ఏదో ఉద్దేశం ఉండే ఇచ్చాడు అనమాట. నాకు తెలిసినంత వరకు అసలు మళ్ళీ ట్రై చేద్దాం అనమాట. ఈసారి 200 డైమండ్స్. ఓకే ఇప్పుడైనా ఇచ్చాడు. స్కేట్ బోర్డ్ ఇచ్చాడమ్మా. ఓకే ఓపీ పర్లేదు స్కేట్ బోర్డ్ అయితే ఇచ్చాడనమాట. ఓకే నేను బాధపడకుండా స్కేట్ బోర్డ్ ఇచ్చాడనమాట ముందే. అయినా ఈ స్కేట్ బోర్డ్ ఏం చేసుకోవడానికి మామ, మనకైతే ఆ టోకెన్లు నిండేదాకా బండి లీడు. మెయిన్ వచ్చింది మనం అయితే స్కేట్ బోర్డు కోసం కాదుగా, బండిల కోసమేగా. ఏం చేసుకొని మామ, అది ఏం చేసుకొని చెప్పు? అసలు మరీ చేస్తున్నావు బాబాయ్ నువ్వైతే గెరీనా బాబాయ్. నేనైతే నిన్ను చంపేయాలనుకున్నంత కోపం వస్తుంది, కానీ నువ్వైతే ఇవ్వు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఓకే మామ, ఈ టోకెన్ అయితే ఎక్విప్ అయితే చేసేస్తున్నాను. ఎక్విప్ వాలెట్ అయితే చేసేస్తున్నాను మామ. నాకు తెలిసినంతవరకు టోకెన్లు వచ్చేదాకా వీళ్ళే, కానీ మనం ఏదో సరదా కోసం ఎక్విప్ అయితే చేసేసాం అనమాట. ఓకే నెక్స్ట్ అయితే 200 డైమండ్ స్పిన్ ఇంకోటి అయితే తిప్పుదాం.
ఓకే 200 డైమండ్స్ పిన్ అయితే తిప్పేశాను మామ. ఓకే మళ్ళీ లక్కీ రాయల్ వాచర్ అయితే ఇచ్చాడు. ఏం చేసుకోవడానికి బాబాయ్ ఇవన్నీ, లక్కీ రాయల్ వాచర్ వల్ల ఉపయోగమే లేదు. నెక్స్ట్ టైం ఇచ్చాడు, కంగ్రాచులేషన్స్. ఓకే మామ, ఓకే ఓకే ఓపీ ఓపీ. మళ్ళీ అయితే ఇంకోటి అయితే ఇచ్చాడు మామ. ఇంకో టోకెన్ అయితే ఇచ్చేసాడు, పర్లేదు అన్నమాట. ఇంకో టోకెన్ అయితే ఇచ్చాడు. ఇప్పుడైతే మనం మళ్ళీ దాని దాకే వచ్చాం. ఏం ఉపయోగం, అది ఆల్రెడీ వచ్చింది బాబాయ్. గెరీనా బాబాయ్ అది ఆల్రెడీ ఇచ్చావు. ఈసారి ఒక 2 టోకెన్లు ఈ బాబాయ్, ఇంకొక టోకెన్ చాలు నా కోసం. ఒక్క టోకెన్ ఈ బాబాయ్. నువ్వు ఒక టోకెన్ ఇస్తే నాకు నమ్మకం వచ్చింది, నేను మళ్ళీ తిప్పుతాను. ఇప్పుడైతే ఫ్రీ రివార్డ్స్ అయితే తిప్పేద్దామా. ఫ్రీ రివార్డ్స్ వల్ల ఉపయోగమే లేదు, అందుకని చెప్పి నేనైతే ఎంపడంపడనే తిప్పడానికి అయితే ప్రిఫర్ చేస్తాను మామ. ఈ క్రెడిట్లు అసలు ఏం చేసుకోవడానికి మామ, నాకైతే అర్థం కాదు. ఈ క్రెడిట్లు ఏం చేసుకోవడానికి. ఓకే ఓకే తిప్పేసాం అనమాట. ఏమొచ్చింది, లక్కీ రాయల్ వాచర్ ఒకటి వచ్చింది. అసలు ఉపయోగమే లేదు, పర్లేదులే. ఫ్రీ రివార్డ్సేగా, మనకైతే బాధ లేదు. డైమండ్స్ పోతే బాధ అనమాట. అసలు మరీ దారుణంగా అయితే ఇస్తాడనమాట మనకి గెరీనా బాబాయ్. అరే లక్కీ రాయల్ వాచర్ ఇచ్చినా బాగుండేదిరా, మరీ అయితే చేశాడనమాట మన ఫ్రీ ఫైర్ బాబాయ్. దోచుకుంటున్నాడు అనమాట మన దగ్గర వచ్చేసి. ఓకే నెక్స్ట్ లేదు, చాలా సాడ్గా ఉందన్నమాట ఈ మూమెంట్ అయితే. పర్లేదు ఓకే ఇచ్చాడా, లేదు. ఓ మై గాడ్, లేదు మామ. ఏంటి మామ డైమండ్స్ అని తింటున్నాడు. రే బాబు బాబు బాబు, పర్లేదులే అమ్మ. స్కార్ఫ్ అయినా ఇచ్చాడు, మరీ దారుణం చేసి స్కార్ఫ్ ఒకటి ఇచ్చాడు అనమాట. నాకు దగ్గర తీసుకెళ్ళి ఆపాడు మామ. అది వచ్చినా బాగుండేది. ఇప్పుడు స్కార్ఫ్ వల్ల ఉపయోగమే లేదు. ఇంకా ఈ 2 టోకెన్స్ రావాలన్నమాట. మన ఫ్రీ ఫైర్ బాబాయ్ తెలివిగా ఆడుకుంటున్నాడు అనమాట మనతోని. అసలు మామూలుగా ఆడుకోవట్లేదు. దొంగ డాష్ గాడు అసలు మామూలుగా ఆడుకోవట్లేదు, వేరే లెవెల్లో ఆడుకుంటున్నాడు అనమాట. అయితే ఎక్విప్ చేసేద్దాం అనమాట వాలెట్లోకి. నాకు తెలిసినంతవరకు ఈ ఫాల్కల్ని వాడేస్తే మంచిదని నేనైతే అనుకుంటున్నాను మామ. వాడేస్తే మంచిదని నేనైతే 100% అనుకుంటాను అనమాట. ఎందుకంటే వీటి వల్ల ఉపయోగం ఉండదు, సావదు. మనకి ఇప్పుడు అది వచ్చేదాకైనా స్కార్ఫ్తో ఉపయోగం లేదు మామ. ఇప్పుడు ఆ టోకెన్ వచ్చిందాక మనకైతే స్కార్ఫ్ ఎలాగో ఉపయోగపడదు, నాకు తెలిసినంతవరకు ఉపయోగపడదు, 100% ఉపయోగపడదు. అందుకని చెప్పి మనం ఫ్రీ రివార్డ్ చేయడం కూడా అసలు అనవసరం మామ. ఓకే వీటితో అయితే రీడియం చేశానమాట. ఏమి ఇచ్చాడు, ఏమీ లేదు. మొత్తం మళ్ళీ బొగ్గే ఇచ్చాడు అనమాట. ఓకే ఏమీ లేదు. ఓకే నైస్, పర్లేదు అనమాట. ఫ్రీ రివార్డ్కి ఏమి అయిపోయినా పర్లేదు మామ, మెయిన్ అయితే ఇవ్వాలి. అబ్బా ఏమిచ్చాడు, అబ్బా దగ్గర దాకా తీసుకొచ్చి ఆపుతాడు మామ మాట్లాడితే. కంగ్రాచులేషన్స్. ఓకే ఓకే ఓ టోకెన్, పర్లేదులే టోకెనే వచ్చింది. స్కార్ఫ్ ఆల్రెడీ వచ్చింది బ్రో, నాకు స్కార్ఫ్ వచ్చేసింది బ్రో. ఎందుకు బ్రో, బండిల్ ఇచ్చుంటే బాగుండేది అనమాట. బండిల్ ఇచ్చేసి ఉంటే అయిపోయింది మా బండిల్ అయితే ఈడు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. ఓకే సరే ఏమిచ్చాడు. ఓకే ఇవన్నీ వేస్ట్ అనమాట, వేస్ట్ 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 వేస్ట్. మనకైతే ఈడనమాట, ఆ విషయం మనందరికీ తెలిసిందేమో. ఓకే ఈసారి అరే బ్రో ఏం చేసుకోవడానికి బ్రో ఈ వాచర్లు, అమ్మ మరీ దారుణంగా అసలు బ్రో. ఏంటి బ్రో ఏం చేసుకోవడానికి, నాకైతే అర్థం కావట్లేదు అనమాట. ఇవన్నీ బ్యాక్ ఫుల్ అవ్వడం తప్పితే ఉపయోగమే లేదు. మనకైతే వేస్ట్ 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 అయితే ఇస్తున్నాడు అనమాట ఈసారి రీడియంలో. ఓకే ఓకే ఓపి 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 వచ్చేసింది అనమాట. కంగ్రాచులేషన్స్ ఈ మామ, మళ్ళీ వచ్చేసింది అనమాట మన బండిల్ అయితే వచ్చేసింది. ఓకే లెస్ ఎక్విప్ పవర్ బండిల్ బ్రో, మామూలుగా ఉండదు అనమాట. అసలు బండిల్ అయితే వచ్చేసింది మనకైతే. 5 టోకెన్స్ ఫుల్ అయిపోయినాయి మామ, మనకి బండిల్ అయితే వచ్చేసింది మామ. అసలు మామూలుగా కాదు, మనకి పెద్దగా అయితే నష్టం లేకుండానే ఇచ్చేసాడు మామ. బండిల్ అయితే పెద్దగా నష్టం లేకుండానే ఇచ్చేసాడు అనమాట. మామూలుగా కాదు అసలు, వేరే లెవెల్ గెరినా బాబాయ్ నిన్న, అసలు మామూలుగా కాదు బాబాయ్, అసలు వేరే లెవెల్లో అయితే ఇచ్చేసాడు. ఈ అవతారాలు ఈ బ్యానర్లు అసలు ఏంటి మామ, అసలు మెయిన్లీ మనకి బండిల్ వచ్చింది, అది ఇంపార్టెంట్ మామ. మనకి బండిల్ వచ్చింది, అసలు నేను ఈ రాపైనా కూడా కొత్త బండిల్ వచ్చినా చాలు మామ నాకైతే. స్కార్ఫ్ కూడా పర్లేదు, స్కార్ఫ్ కూడా అయితే బాగానే ఉంది మామ. ఇప్పుడు అయితే బండిల్ అయితే ఓపెన్ చేసేద్దాం మామ. ఈ లెట్స్ ఎక్విప్ పవర్ బండిల్ మామ, అసలు మామూలుగా లేదనమాట మనకైతే. అసలు ఇవో బండిల్ వేరే లెవెల్ అనమాట. పారాడాక్స్ అసలు మామూలుగా లేదు. అసలు నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చింది మామ బండిల్ అయితే, పిచ్చ పిచ్చగా నచ్చింది. అసలు నాకైతే వేరే లెవెల్లో అనిపిస్తుంది అనమాట ఈ బండిల్ రావడం వల్ల. ఓకే ఆల్ ఎక్విప్స్ ఆర్ ఓకే వచ్చేసినాయి అనమాట, అన్నీ వచ్చేసినాయి అనమాట. మనకైతే హెల్త్ కిట్ది మెడికిట్ది అన్నీ వచ్చేసినాయి అనమాట. జంపింగ్ ఎఫెక్ట్స్ అన్నీ అయితే వచ్చేసినాయి. ఓకే ఇవి అయితే మనం అయితే బయటికి వెళ్ళి అయితే ఎక్విప్ చేసుకుందాము. ఓకే ఎక్కడి నుంచి, ఇప్పుడు ల్యాబ్ నుంచి ఎక్విప్ చేసుకోవాలా, ల్యాబ్ నుంచి వద్దులే, ల్యాబ్ నుంచి. ఓకే ల్యాబ్ నుంచి ఎక్విప్ చేసుకోవడానికి అయితే ఇవ్వలేదనమాట. మనం బయట నుంచి మన బండిల్స్ నుంచి చేసేసుకుందాం, మన కలెక్షన్ నుంచి. ఓకే మన వాలెట్ నుంచి. ఓకే
ఏది బండిలు కనపడింది ఇదిగో మెయిన్లీ మన బండిలు అయితే రెడీగా ఇక్కడైతే ఎదురు చూస్తుందన్నమాట. ఏదబ్బా ఎల్లో బండ్లు ఎల్లో ఓ ఇక్కడేం చేంజ్ అయినట్టుంది, ఎల్లో బండిల కింద మారినట్టుంది. ఓకే పర్లేదు అనమాట, ఓపి పర్లేదు, బండిలు అయితే వచ్చేసింది. ఆ హ్యాపీనెస్లో ఉండాలి మామ. మనకి డైమండ్స్ పోతే పోయినాయి మామ. నాకు తెలిసినంతవరకు 3200 డైమండ్స్ పడినాయి అనమాట నా ప్రో అకౌంట్లో అయితే. నాకు తెలిసినంతవరకు 2000 మరి యావరేజ్ అకౌంట్లో అయితే 1200 డైమండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోమావా, టిప్ అయితే చెప్పేస్తాను. టిప్ నెంబర్ వచ్చేసి మనకైతే 100% చెప్తున్నా కదా, ఎక్విప్ ఆల్ గన్స్ అన్ఎక్విప్ చేసేసేమావా, రేర్ బండిల్స్ కూడా అన్ఎక్విప్ చేసేసేమావా. ఖచ్చితంగా చెప్తున్నా కదా, నీకైతే కన్ఫామ్గా వచ్చే ఛాన్స్ ఉండిద్ది అనమాట. యావరేజ్ అకౌంట్లో అయితే 10 డైమండ్స్ పట్టావు మావా. నేను చూపించినట్టు 120 డైమండ్సే పడతాయి మావా. ఇది వాళ్ళ వీడియో. నీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోమావా. ఓకే ఓపీ.